అన్ని మిక్స్డ్ ఉన్నారు. ముస్లిం, హిందూ, క్రిస్టియన్ అందరూ కలిసి ఉన్నారు. చాలా హ్యాపీగా ఉంది. ఇంటర్నల్గా తిరగడం కూడా, పబ్లిక్తో కూడా ఈ ప్రోగ్రామ్ బాగా డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవ్వడం. గతంలో నేరాలు ఎక్కువగా జరిగేటువంటి ఏరియా ఇది, అడ్డగా ఉండేది. సో ఇక్కడ నేరాలని నియంత్రణ చేయడంలో ప్రధానంగా ఎలాంటి అంశాలు దృష్టిలో ఉంచుకొని ఏ విధంగా నియంత్రించారు? ఒకటే ఫ్రెండ్లీ పోలీసు, ఇంటరాక్టివ్ విత్ పబ్లిక్, వచ్చిన బాగా రిసీవ్ చేసుకోవడం, వాళ్ళ సాధక బాధలు వింటే మనకి డెఫినెట్గా వాళ్ళు పోలీస్ స్టేషన్ అప్రోచ్ అవుతుంది. పోలీస్ స్టేషన్ అనేది పబ్లిక్ ప్లేస్, అది పబ్లిక్ కోసం నియమించారు కనుక వాళ్ళు ఎల్లవేళ ఎప్పుడు వెల్కమ్. వాళ్ళని వచ్చి మనం ఎంతైతే బాగా రిసీవ్ చేసుకున్నామో ఇప్పుడు మన కొత్తగా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పబ్లిక్ అప్రోచింగ్ ఈజీగా ఉంది. పోలీస్కి 112 కాల్ బాగా ఉపయోగించుకున్నారు. ఇదే కాకుండా ఎవరైనా గంజాయి బ్యాచ్ కానీ, ఇంతకుముందు గంజాయి కూడా బాగా విచ్చలవిడిగా ఇది మన కబాడిపాలెం దగ్గరలో ఉంది కనుక ఇక్కడ బాగా తిరిగేవాళ్ళు యూత్. ఇప్పుడు 1972 పోవడం ఈగల వలన, మరి మన ఎస్పీ గారు ప్రత్యేక టీముల వలన అది కూడా కంట్రోల్ అయిపోయింది. నైట్ టైము నిరోధించగలిగాం. మన రంజాన్ మడి కొంచెం తిరిగారు నైట్ టైము, తప్పదు అది. కానీ ఇప్పుడు కంప్లీట్ కంట్రోల్లో ఉంది.